దేవుని యొక్క ఉద్దేశం కన్నా నీ స్వంత జ్ఞానం ఎక్కువైపోయిందా? దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆయన తలస్తున్నాడో దానికన్నా నీ స్వంత నిర్ణయాలు ఎక్కువైపోయాయా? ఎప్పుడైతే దేవుని కన్నా మానవుని యొక్క ఆచారాలు, మానవుని యొక్క రూల్స్ ఎక్కువైపోతాయో అక్కడ సాతాను పనిచేస్తూ ఉంటాడు. దేవుని లేని చోట సాతానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకవారు తిరిగి చెప్పండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఏ సీజన్లో ఉన్నాం? క్రిస్మస్ సీజన్, రైట్? మనకి డిసెంబర్ వచ్చింది, ఇంకా కొంతమంది నవంబర్ వస్తుంటుండగానే క్రిస్మస్ సీజన్ ప్రారంభమైపోతుంది కదా. క్రిస్మస్ అంటే చాలామందికి ఇష్టం. క్రిస్మస్ అంటే వీ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్, రైట్? ఎందుకంటే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, ఏమండి మాకు దొరికేదే ఒక పండగ, సో దాన్ని మేము సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈరోజు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ. ఐ వాంట్ టు గో టు ద ఫౌండేషన్ టుడే. ఎంతమందికి పునాదులు అంటే ఇష్టం? పునాదుల ద్వారా మనకి కొన్ని సత్యాలు తెలియపరచబడుతూ ఉంటాయి. పునాదుల ద్వారా మనకి కొన్ని అంశాలు, కొన్ని విషయాలు, తెలియనటువంటి విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఈ యొక్క బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ బిల్డింగ్ యొక్క పునాదిని చూస్తే అర్థమవుతుంది, ఆహా కరెక్ట్గా ఉందని. అదే రీతిగా మన జీవితంలో మనం ఎంత శక్తివంతంగా ఉన్నామా లేదా, మనము బలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదా మనం తెలుసుకోవాలంటే మన యొక్క పునాదులు మనం ఒకసారి చూసుకోవాలి. ఈరోజు ఆ యొక్క పునాదుల దగ్గరికి వెళ్ళాలని చెప్పే నా యొక్క ప్రయత్నము. ఈరోజు నేను ఈ యొక్క వర్తమానం ప్రారంభించక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ప్రారంభిస్తాను. క్రిస్మస్ను మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు ఆన్సర్ చెప్పొద్దు, మీ మనసులో ఏదో ఒకటి అనుకునే ఉంటారు. దాంతో ఈ యొక్క వర్తమానం మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీరే ఒకసారి పరిశీలించుకోండి. క్రిస్మస్ అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే లైట్స్ అని, కేక్స్ అని, క్యాండిల్స్ అని. క్రిస్మస్ అంటే ఇవ్వటం అని, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవటం అని, క్రిస్మస్ అంటే మనం పండగలు ఏమిటి, పిండి వంటలు ఇవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనేది ఒక సాంప్రదాయమా, లేకపోతే క్రిస్మస్ అనేది దానికి ఏమైనా ఒక అర్థం ఉందా, ఒక మూల అర్థం ఉందా అనేటువంటిదే ఈరోజు పరిశీలించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. ఈరోజు నా వర్తమానం యొక్క అంశం పేరు ఏంటంటే క్రిస్మస్ యొక్క ఉద్దేశము. ఏంటది? క్రిస్మస్ యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? మనందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సాంప్రదాయంలో మనం అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇది మన సాంప్రదాయం అండి, ఇది మన ఆచారము. మనము ప్రతిసారి ఈ యొక్క సీజన్ వచ్చేటప్పుడు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనం ట్రీస్ని డెకరేట్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మన ఇల్లుని మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటామని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. బట్ ద పాయింట్ ఈజ్, మనము క్రిస్మస్ని ఒక సాంప్రదాయంగా, ఒక ఆచారంగా మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నామా, లేకపోతే క్రిస్మస్ యొక్క వర్తమానమును మనము సెలబ్రేట్ చేసుకుంటున్నామా అనేటువంటి ప్రశ్న సమాధానమే ఈ యొక్క వర్తమానము. క్రిస్మస్ని మనం ఆచారముగా, ఒక సాంప్రదాయంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి మనము ఒకసారి ఆలోచించినట్లయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ముందు సాంప్రదాయాలు ఏంటో చూద్దాం. సాంప్రదాయము లేదంటే ఆచారం అనేటువంటిది మనకు ఒక గుర్తింపునిస్తుంది, మనము ఎవరో తెలియపరుస్తుంది, మన యొక్క చరిత్ర ఏంటో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఉదాహరణకి హిందువులు అయితే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ముస్లిమ్స్ అయితే ఈద్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, క్రైస్తవులు అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏ పండుగ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వారి యొక్క గతాన్ని, వారి యొక్క గుర్తింపుని మనము గుర్తించవచ్చు. కానీ ఆ యొక్క గుర్తింపును మాత్రమే ఇవ్వట్లేదు, ఆ యొక్క ఆచారము లేకపోతే ఆ యొక్క సాంప్రదాయము ఇంకా అనేక విషయాలను మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఏంటి అది అని అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, సాంప్రదాయము, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయము స్వచ్ఛమైన స్థితిలో ఉంటేనే అది మంచిది. సాంప్రదాయము స్వచ్ఛమైన స్థితిలో ఉంటేనే అది మంచిది. స్వచ్ఛమైన స్థితి అనగా ఏంటి? స్వచ్ఛమైన స్థితి అనగా అది ఏ ఉద్దేశము కొరకైతే, దాని యొక్క ఉద్దేశాన్ని అది పరిపూర్ణ పరిస్తే అప్పుడు అది మంచిది. ఇఫ్ నాట్ అది మంచిది కాదనమాట. ఉదాహరణకి
నేను ఇందాక కొంతమంది ఎర్లీగా వచ్చినప్పుడు ఒక ఏవి ప్లే చేశాము టీవీలో, క్రిస్మస్ అంటే ఏంటి అని చెప్పి మనం ఒక ప్రశ్న అడిగాను. నేనే చక్కగా టోపీ వేసుకొని జాకెట్ వేసుకొని అంతా ఎంఎన్సి కంపెనీస్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. క్రిస్మస్ అంటే ఏంటి? నేను ఈ యొక్క ప్రశ్న అడిగింది సాధారణమైనటువంటి ఒక గొర్రెలు కాచుకున్నటువంటి వాడినో లేకపోతే ఎలక్ట్రీషియనో కాదు. నేను ఈ యొక్క ప్రశ్న అడిగింది ఎంఎన్సిలో పనిచేస్తున్నటువంటి వారిని, మేనేజరియల్ పొజిషన్లో ఉన్నటువంటి వారిని. వారు ఏమని చెప్పారంటే క్రిస్మస్ అంటే బాగా లైట్స్ డెకరేషన్ అండి అని ఒకరు చెప్పారు. క్రిస్మస్ అంటే కేక్స్ అని ఒకరు చెప్పారు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ అని చెప్పారు. ఇంకొంతమంది ఏమని చెప్పారంటే క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ పుట్టాడని చెప్పారు. ఇంకొంతమంది ఏమని చెప్పారంటే క్రిస్మస్ అంటేనండి మనము చక్కగా తయారైపోయి చర్చికి వెళ్ళడం అని చెప్పారు. క్రిస్మస్ అంటే అదేనా? నీ దృష్టిలో కూడా క్రిస్మస్ అంటే అలాగే ఉందా? గుర్తుపెట్టుకోండి, మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క అనుభూతిని క్యాప్చర్ చేసి దానిని మనకి ఒక ఆచారంలో పెడితేనే దాన్ని సాంప్రదాయం కింద మనం భావిస్తాం. సాంప్రదాయము లేదంటే ఆచారము అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క అలవాటులు, దిన చర్యల నుండి మనం ఏం ఆలోచిస్తున్నామో అక్కడి నుండి వస్తుందన్నమాట సాంప్రదాయాలు. ఈ యొక్క సాంప్రదాయాలు మనం వచ్చే తరానికి అందిస్తాం. వచ్చే తరానికి మన యొక్క సాంప్రదాయాల్ని అందిస్తూ ఉంటాం. నీవు నీ యొక్క పిల్లలకి చూపిస్తూ ఉంటావు. మనం క్రిస్మస్కి ఇలా సెలబ్రేట్ చేస్తాం. హిందువులైతే మనం దివాళీ ఇలా చేసుకుంటాము, లేకపోతే ఇంకో సంక్రాంతి ఇలా చేసుకుంటాము. అలాగా ఏరియా వైజ్ ఉంటుంది, వారి యొక్క మతం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీవు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నావా, లేకపోతే ఆ యొక్క క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని నేర్పిస్తున్నావా? మెనీ ఆఫ్ us we don't even know why we are celebrating Christmas. మనం పుట్టుకతోనే మనం క్రైస్తవులుగా ఉండుంటాం. మనం చిన్నప్పటి నుంచే చక్కగా చర్చికి వెళ్తూ ఉండుంటాం. కానీ అసలు క్రిస్మస్ ఒక వర్తమానం కోసం అది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నటువంటి సత్యము మనకు తెలుసా? క్రిస్మస్ అనేది ఒక సత్యాన్ని బోధించడానికి, ఒక సత్యాన్ని మనం అనుభవించడానికి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న సత్యం మనకు తెలుసా? అనేక మంది మీలో కూర్చున్నటువంటి వారు క్రిస్మస్ తాత బైబిల్ నుంచి వచ్చాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. క్రిస్మస్ తాతకి బైబిల్కి అసలు సంబంధమే లేదు. క్రిస్మస్ తాత మన ఊహ నుంచి పుట్టుకు వచ్చినటువంటి ఒక ఆచారం అంతే. అందుకనే క్రిస్మస్ తాతకి క్రిస్మస్కి సంబంధం లేదు. కొంతమంది ఆ యొక్క క్రిస్మస్ తాత బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. క్రిస్మస్ తాత బొమ్మలు పెట్టుకోవద్దు. క్రిస్మస్ తాత చేసింది ఏం లేదు క్రిస్మస్కి. క్రిస్మస్ చెట్టు పెట్టుకుంటూ ఉంటారు. క్రిస్మస్ చెట్టు నీవేదో ఆ యొక్క పండగ యొక్క సిగ్నిఫికెన్స్ని, ఆ పండగ యొక్క అర్థాన్ని తెలియపరచగలిగితే పెట్టుకో, లేకపోతే అది పెట్టుకోవద్దు. మనం చర్చ్ని ఎందుకు డెకరేట్ చేస్తున్నాం, మాకు ఇల్లుని ఎందుకు డెకరేట్ చేస్తున్నామంటే ఈ తేదీల్లో రాజులకు రాజు పుట్టాడు అనేటువంటి వర్తమానం తెలియపరిస్తే అప్పుడు డెకరేట్ చేసుకోవాలి. అంతేగాని క్రిస్మస్ వస్తుంది కదా అందరూ డెకరేట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను డెకరేట్ చేసుకుంటాను అని చెప్పి నువ్వు అనుకోకూడదు. అందరూ చక్కగా ఉంటున్నారు కదా, అందరూ ఇస్తున్నారు కదా అందుకు నేను ఇస్తున్నానని చెప్పి అనుకోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆచారం ప్రకారము, నీ యొక్క ఆచారం వెనుక ఒక అర్థం ఉండాలి. నీ యొక్క సాంప్రదాయం వెనుక ఒక అర్థం ఉండాలి. అందుకే నీవు నీ యొక్క వచ్చే తరానికి ఏం నేర్పిస్తున్నావు, ఎలా నేర్పిస్తున్నామని నేర్పించట్లేదంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం కూడా ఇందాక మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాటర్ కొంతమంది పిల్లలు వచ్చి తాగుతున్నారు అని వీళ్ళు కూడా గ్లాసెస్ తీసుకుని తాగుతున్నారంటే ఎస్ దే ఆర్ వాచింగ్ అస్. మనం గ్లాసెస్ తీసుకొని తాగుతున్నాం కాబట్టి ఆ గ్లాసెస్ని మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా గ్లాసులు తీసుకొని తాగుతారు, మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తారు. మనం కానీ ఆ గ్లాసులను తీసుకొని తాగి అక్కడే పెట్టేస్తే పిల్లలు కూడా అక్కడే పెడతారు. నువ్వు నీ యొక్క పిల్లలకి వచ్చే తరానికి ఏం నేర్పిస్తున్నావు? క్రిస్మస్ యొక్క ఆచారాన్ని నేర్పిస్తున్నావా, లేకపోతే క్రిస్మస్ యొక్క వర్తమానం యొక్క అర్థాన్ని నేర్పిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పుట్టుకతోనే క్రైస్తవుడు అయ్యి ఉండొచ్చు, సండే స్కూల్కి కూడా వెళ్ళి ఉండొచ్చు. సండే స్కూల్లో ప్రాబబ్లీ యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకింగ్ స్టూడెంట్. బట్ క్రిస్మస్ యొక్క అర్థం తెలుసా? క్రిస్మస్ యొక్క అర్థము ఏంటో తెలుసా? ఆర్ యు ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద రియల్ క్రిస్మస్ మెసేజ్ ఆర్ ఆర్ యు ట్రాన్స్ఫరింగ్ ద కేక్స్ అండ్ ద లైట్స్ అండ్ ద క్లోత్స్? నీ పిల్లలు ఎందుకు నా యొక్క భవిష్యత్తు తరం ఎలా ఉండిపోతుందంటే దానికి కారణము నువ్వు నీ యొక్క ఆ యొక్క అర్థాన్ని నీకు తెలిసేమో కానీ నువ్వు తెలియపరచలేకపోయావు. నీకు ఆ యొక్క వచ్చే తరానికి క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని తెలియపరచకపోవడం వల్లనే వారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఏమనుకుంటున్నారంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు క్రిస్మస్ అంటే బాగా తాగడం అని, వెదర్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది, బాగా మందు కొడదామని చెప్పి అనుకుంటారు.
కొంతమంది క్రిస్మస్ అంటే అబ్బా మనం ఇంకొంచెం కేకులు చేసుకొని కొంచెం లావ్ అవుదాం అని. ఈజ్ ఇట్ సో? ఒకసారి అర్థం చేసుకోండి. క్రిస్మస్ అనగా దాని యొక్క ప్యూరెస్ట్ ఫామ్ని మనం గ్రహించాలి. క్రిస్మస్ యొక్క అర్థాన్ని, అ ట్రెడిషన్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. ఒక స్వచ్ఛమైనటువంటి పరిస్థితిలో ఉంటేనే ఆచారానికి, సాంప్రదాయానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే అది విలువ లేనటువంటిది, పనికి రానటువంటిది, అది ఒక డేంజరస్ యాక్ట్గా మారిపోతుంది. చాలా డేంజరస్గా మారిపోతుంది. ఎంత డేంజరస్ అంటే ఆ యొక్క సాంప్రదాయాన్ని పాటించడం వల్ల నువ్వు నష్టము ఎదుర్కొంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్తున్నటువంటి వర్తమానం దయచేసి జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సత్యమును అందించేటప్పుడు మన ఆచారము సరైనదిగా ఉంటుంది. సత్యమును అందించినప్పుడే మన ఆచారము సరైనదిగా ఉంటుంది. సత్యమును అందిస్తున్నావా? సత్యమును అందిస్తున్నావా? నువ్వు సత్యమును ఇవ్వగలుగుతున్నావా వచ్చే తరానికి? క్వశ్చన్ దాట్ యువర్ సెల్ఫ్. ఏమండి నాకు పిల్లలు పుట్టలేదు ఏంటి అంటే, నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఇతరులు చూస్తున్నారు, నీ పొరుగింటి వారు చూస్తున్నారు, హిందువులైనటువంటి నీ పొరుగు వారు చూస్తున్నారు, ముస్లింలు నిన్ను చూస్తున్నారు. క్రిస్మస్కి వీడు ఏం చేయడండి, క్రిస్మస్ చెట్టు తగిలిస్తాడు, స్టార్ పెడతాడు, ఇంటి బయట లైట్లు పెడతాడు, అదే క్రిస్మస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అనగా నీ కొరకు ఒక రాజు పుట్టాడు. క్రిస్మస్ అనగా నీ కోసము ఒక మహారాజు పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన దేని కొరకు పుట్టాడు? ఏమివ్వటానికి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు అనేటువంటి ప్రశ్నను నువ్వు అడగాలి. ఆ యొక్క ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క క్రిస్మస్. నీకు తెలుసా, నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు రారాజు వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మహారాజు వచ్చాడు. ఏం నశించిపోయాం? చాలామంది అనుకుంటారు మానవులు నశించిపోయారని. మానవులు ఎక్కడ నశించిపోలేదు అండి. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాము, జీవిస్తూనే ఉన్నాం. మనము దేవుని తిరస్కరించిన తర్వాత, ఆయన యొక్క ఆజ్ఞని తిరస్కరించిన తర్వాత నరజాతి ఏం నశించిపోలేదు. నశించింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యమును, పరిశుద్ధాత్మను మనము వదిలేసుకున్నాము. అందుకే బైబిల్లో క్లియర్గా ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు. నశించిన మానవుడిని అని రాయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము ఈ యొక్క సత్యము. క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే మటన్ బిర్యానీ కాదు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగేవా? ఈ యొక్క క్రియ చేయటం ద్వారా ఇతరులు వీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడగాలి. ఈ యొక్క క్రియ చేయటం ద్వారా వారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యేసయ్య పుట్టాడు, ఓకే, ఎందుకు పుట్టాడు? వాట్ ఈస్ ద మెసేజ్? మనము గత వారమే మనం డిసైడ్ చేసాము ఏమనంటే, వర్తమానికుడి కన్నా వర్తమానము గొప్పది. వర్తమానికుడు ఎవడైతే మనకి వర్తమానం చెప్తాడో వాడికన్నా వాడు చెప్పే వర్తమానం గొప్పది. అందుకనే మనము therefore we came to a conclusion saying యేసయ్య కన్నా యేసయ్య చెప్పిన మాటలు గొప్పవి. యేసయ్య కన్నా యేసయ్య చెప్పిన వర్తమానం గొప్పది. ఆ వర్తమానమును నీ యొక్క జీవితంలో నువ్వు చూపించలేకపోతే క్రిస్మస్కి అర్థమే ఉండదు. క్రిస్మస్కి అర్థమే ఉండదు. ఏ డాక్ట్రిన్ కూడా దేవునికన్నా గొప్పది కాదు. ఏ డాక్ట్రిన్ కూడా దేవునికన్నా గొప్పది కాదు. కొంతమంది అంటూ ఉంటారు, మేము లూథరన్ అండి, మేము పెంటకాస్టల్ అండి, మేము మెథడిస్ట్ అండి, లేకపోతే మేము సిఎస్ఐ అండి, లేకపోతే మేము బ్యాప్టిస్ట్ అండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైనా బైబిల్లో బ్యాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, లూథరన్ అని రాసుందా? క్రైస్తవుడు అని ఎక్కడైనా రాసిందా? యేసు ప్రభు ఎప్పుడైనా చెప్పాడా? అది కూడా రాసలేదు. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, మీది ఏ సంఘం అండి? ఏ సంఘం అంటే న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్. అంతేనండి. అంటే మీరు ఏ డాక్ట్రిన్ ఫాలో అవుతారండి? నేను ఏ డాక్ట్రిన్ ఫాలో అవనండి, బైబిల్ని ఫాలో అవుతానండి. ఈరోజు ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతారంటే, నన్ను ఒక బాక్స్లో పెట్టడానికి. మీరు ఫలానా అని ఒక బాక్స్లో పెట్టడానికి అడుగుతూ ఉంటారు. అందుకే ఆ త్రోవలో వెళ్ళొద్దు, అది సత్యం కాదు. ఈ డాక్ట్రిన్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయి తెలుసా? ఉదాహరణకి లూథరనిజం ఎలా వచ్చిందంటే, మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన, గొప్ప ఆయన బానిసత్వం నుండి, అమెరికాలో ఉన్నటువంటి నల్ల జాతుల్ని బానిసత్వం నుండి విడిపించాడు. ఆయనకి కలిగినటువంటి అనుభూతిని
ఆయన ఒక పుస్తకంలో రాసి నాకు ఈ అనుభూతి కలిగిందని చెప్పి ఆయన ఇతరులకు తెలియపరిచాడు. ఆయన అనుభూతిని మనము ఒక డాక్టర్గా మార్చేస్తే ఎలా? ఆయన అనుభూతిని, అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకి కలిగినటువంటి అనుభూతి. ఆయనకి మెథడిస్ట్స్ కూడా అంతే. జాన్ వెస్లీ గారు, ద గ్రేట్ మిషనరీ జాన్ వెస్లీ గారికి కలిగినటువంటి ఒక గొప్ప అనుభూతి అది. ఆ అనుభూతిని ఒక మెథడ్గా, ఈ మెథడ్లో నువ్వు ప్రార్థిస్తే, ఈ మెథడ్లో నువ్వు జీవిస్తే నీకు దేవుడు నీతో మాట్లాడతాడని నువ్వు ఒక డాక్టర్ని తయారు చేసేస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, శాంటాక్లాస్ కూడా మనకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. శాంటాక్లాస్కి క్రిస్మస్కి సంబంధం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాతో ఎన్నో సంవత్సరాలు తిరిగినటువంటి నా ఫ్రెండ్ నిన్న తను ఏం చెప్పాడంటే, నాకు నువ్వు చెప్పినంత వరకు శాంటాక్లాస్ బైబిల్ నుండే వచ్చాడని చెప్పి అనుకున్నాను అన్నాడు. నువ్వు చెప్పినంత వరకు నాకు తెలియలేదురా శాంటాక్లాస్కి బైబిల్కి సంబంధమే లేదని. నా ప్రియ సహోదరి సహోదరుడా, సత్యాన్ని మనము అన్వేషించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, సత్యంను నువ్వు గ్రహించినప్పుడు ఆ సత్యంని నువ్వు విడుదలపరచును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, సత్యం వెనకెళ్తే దానిలో శక్తి ఉంటుంది. సత్యం కాకుండా ఉట్టి ఆచారాన్ని మాత్రమే పట్టుకుంటే, ఆచారాన్ని సత్యం కన్నా గొప్ప స్థానంలో పెడితే నువ్వు ఒక నాశనమైనటువంటి మార్గంలోనే వెళ్తున్నావు అని నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుడు ఈ అనుభూతుల కన్నా గొప్పవాడు. ఈ అనుభూతుల కన్నా గొప్పవాడు. కొంతమందికి సిలువ ఎందుకు వేసుకుంటారో కూడా తెలియదు. కొంతమంది వాళ్ళ టర్మినాలజీ వాడుతూ ఉంటారు, నా ప్రియ సహోదరి సహోదరుడు. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడతారో వారికి తెలియదు. అలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నేను పెంటెకోస్టల్ని అందుకు నీకు ఇలాగా ప్రార్థన చేస్తానని చెప్తావా? దేవా నేను మెథడిస్ట్ని అందుకు నేను ఇలా ప్రార్థన. దేవుడు అంటాడు, మెథడిస్ట్ ఎవరు? పెంటెకోస్టల్ ఎవరు? నేను తయారు చేసిన ఒక నరుని కదా, నువ్వు నరుడివి. హల్లెలూయా. There's pin drop silence in the hall. Because we need to realize, అందరూ చెప్పండి, realize the truth. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా దానికి ఒక ఉద్దేశం ఉండాలి, దానికి ఒక అర్థం ఉండాలి. కొంతమంది వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలతో భయపడిచ్చేస్తారు, పెద్ద సిలువేస్తారు. నేను ఎంత ఉన్నానో అంత సిలువేస్తారు. ఆడు నడుచుకొస్తున్నప్పుడే జడిచిపోతాడు ఈయన. అమ్మో బాబోయ్ ఎందుకు వస్తున్నాడు ఈయన? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యుర్ కన్వేయింగ్? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యుర్ కన్వేయింగ్ త్రూ దాట్? దేవుడు నీ అనుభూతి కన్నా పెద్దవాడు. హల్లెలూయా. నీవు కలిగిన అనుభూతి కన్నా దేవుడు పెద్దవాడు. నీవు ఆలోచింప చేసిన దానికన్నా దేవుడు పెద్దవాడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని పుస్తకంలోనే బంధించలేము, అలాంటిది ఒక డాక్టర్ని ఎలా బంధించగలం? ఈ the author of this book is God himself. ఈ బైబిల్ కన్నా ఆథర్ ఇంకా గొప్పవాడు. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, ఈ యొక్క వ్యక్తిగత అనుభూతి గొప్పదైపోయిందా బైబిల్ కన్నా? నీ యొక్క వ్యక్తిగత అనుభవము దేవుని యొక్క సత్యం కన్నా గొప్పదైపోయిందా? డాక్టర్ని ఉన్నా లేకపోయినా దేవుడు దేవుడే. హల్లెలూయా. డాక్టర్ని ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మేము లోతురన్ అండి, మేము బ్యాప్టిస్ట్ అని చెప్పుకోవద్దు. నేను క్రీస్తుని వెంబడించేవాడిని. హల్లెలూయా. నువ్వు నర జాతివి. దట్ ఇస్ హూ యు ఆర్ మ్యాన్. నువ్వు దేవుని యొక్క బిడ్డవి, దేవుని యొక్క పిల్లవాడివి, దేవుని యొక్క కూతురివి, దేవుని యొక్క కుమారుడివి. వాట్ బ్యూటీ ఇస్ దేర్ ఇన్ దట్. దాంట్లో ఎంత అందం ఉందో చూడండి, దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి ఒకసారి. ఆ అర్థాన్ని మనము స్వీకరించి ఆ యొక్క అర్థం ప్రకారం జీవించాలి. ఈ యొక్క సంవత్సరంలో, ఈ సమయంలో కొంతమంది యేసుని ఇంకెక్కువ ప్రేమిస్తారు. ఎలా చెప్తానంటే, ఎప్పుడు రానటువంటి వారు వస్తారు. ఎప్పుడు రానటువంటి వారు మనకి 25వ తారీఖున కనబడతారు. ఎప్పుడు రానటువంటి వారు మనకి ఫస్ట్ని కనబడతారు. ఎందుకు? ఆ 2 రోజులు ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పి అనుకుంటారు. ఏం జరగదు. There is an occasion where we all meet to celebrate the birth of Christ and his message. ఆయన యొక్క వర్తమానమును, ఆయన యొక్క పుట్టికను మనము సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక ఒకేజన్ అది. క్రిస్మస్ అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కాదు. క్రిస్మస్ అంటే మాకు మేము ఎక్కడికో వెళ్ళాలి, ఒక వెకేషన్కి వెళ్ళాలి కాదు. క్రిస్మస్ అంటే యూ నీడ్ టు అగైన్ రీడిఫైన్, రీథింక్
and recognize the message of Christ. Hallelujah. మీ అమ్మగారో మీ నాన్నగారో లేకపోతే మీ అమ్మమ్మో లేకపోతే మీ నాన్నమ్మో చెప్పినందుకు అది రైట్ అయిపోదు. ప్రతి సాంప్రదాయాన్ని, ప్రతి ఆచారాన్ని నువ్వు ప్రశ్నించగలగాలి, సవాలు చేయగలగాలి. ఎందుకు ఇలా చేస్తున్నాం? వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్? నీకు ఒకవేళ దాని యొక్క అర్థం తెలియకపోతే దాన్ని చేయడం మానేయడం బెటర్. ఎందుకంటే అర్థం తెలియకుండా చేస్తున్నట్లయితే that will become very dangerous. You will become a prisoner because of the tradition. ఆ యొక్క ట్రెడిషన్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ట్రేడ్ నుంచి వచ్చింది. ట్రేడ్ నుంచి అంటే వ్యాపారం నుండి. సాంప్రదాయము, వ్యాపారం అనేటువంటి ఈ యొక్క రెండు మాటలు కూడా ఒకే రూట్ మీనింగ్. ఏంటో తెలుసా మీనింగ్? ఆ సాంప్రదాయం ఉంటే మా వ్యాపారం బాగుంటుంది. అందుకే చూసారా, సంబంధం లేనటువంటి ఫారం మాల్, ఈ మాల్స్ అన్నీ కూడా ఫుల్గా డెకరేషన్ చేసి పెట్టేస్తున్నాయి. క్రిస్మస్కి వాళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం లేదు. ఎందుకు డెకరేషన్ చేస్తున్నాయి తెలుసా? మనం వెళ్ళి బట్టలు కొనుక్కుంటామని. మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం కొన్ని చీరలు కొందామని. ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ అయితే యేసుప్రభు క్యాలెండర్ పెడతాడు, సంక్రాంతి వస్తే తెలుగు క్యాలెండర్ పెడతాడు. నీ జీవితంలో ఏ క్యాలెండర్ నడుస్తుంది? ఏం క్యాలెండర్ నడుస్తుంది? నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి అదే పాటిస్తున్నావు గనుక అది సరైపోదు. కొన్ని సంవత్సరాల నుండి నీ యొక్క పితరులు మీ ముత్తాత నుండి నువ్వు క్రైస్తవుడు కాబట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాదు, దట్ ఈస్ నాట్ ద రైట్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. సాంప్రదాయాల గురించి, పారంపర్యాచార్యాల గురించి యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రీయులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి. ఎవరు వచ్చారండి యేసు యొద్దకు? ఎవరు వచ్చారు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే వీళ్ళు సాధారణమైనటువంటి వారు కారు, వీరు జ్ఞానము కలిగినటువంటి వారు. ఎవరు? అర్థమైందా? అంటే ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు, అంటే సాంప్రదాయాల్ని సృష్టించేవారు. యాక్చువల్లీ ద వర్డ్ ఫారసీస్ అండ్ స్కాలర్స్, వాళ్ళ దాని అర్థం ఏంటంటే వారు లాస్ని క్రియేట్ చేస్తారు. లాస్ని, ధర్మశాస్త్రాన్ని క్రియేట్ చేస్తారు. అంటే మన ఎమ్మెల్యేస్ లాగా, మన ఎంపీస్ లాగా వారు ఒక్క లాని క్రియేట్ చేస్తే అది మీ యొక్క కల్చర్ అయిపోతుంది తెలుసా? వాళ్ళు అసెంబ్లీలో తీసుకునే ఒక డెసిషన్ నీ యొక్క లైఫ్ పైన అప్లై అవుతుంది తెలుసా? వాళ్ళు పార్లమెంట్, లోక్సభలో తీసుకునే ఒకే ఒక డెసిషన్ నీ యొక్క ఇక్కడ ఏదో మారుమూల ప్రాంతాన కూర్చున్న నువ్వు దానివల్ల ఎఫెక్ట్ అవుతావు తెలుసా? సో వీరు శాస్త్రులు, పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకోకుండా భోజనము చేయుచున్నారే. ఏంటది? ఏమడుగుతున్నారండి? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. చిచ్చి. నీ శిష్యులు చేతులు అంటే చూడండి, వాళ్ళు ఏం చూస్తున్నారు? హౌ కీన్ ఆర్ దే? వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి, ఎలా పరిశీలిస్తున్నారో చూడండి. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే. వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? వాట్ ఎ బోల్డ్ ఆన్సర్ జీసస్ గేవ్. అలా అడిగిన వెంటనే యాక్చువల్గా సినారియో మారిపోయింది. అక్కడ మీరు మీ సాంప్రదాయాలు పట్టించుకోవట్లేదు. ఎందుకు చేతులు ఎందుకు కడుక్కోవట్లేదు? ఇంట్లోకి వచ్చే ముందు కాలు ఎందుకు కడుక్కొని రావట్లేదు? శుభ్రంగా చర్చికి వచ్చే ముందు తలస్నానం చేసి మంచి తెల్ల బట్టలు, ఎక్కడ మచ్చ డాగు లేనటువంటి బట్టలు కట్టుకొని రావాలి కదా. ఎందుకు అలా రావట్లేదని అడుగుతున్నారు. వేసేదానికి సమాధానం చూడండి, మళ్ళీ చదువుతాం ఆ సమాధానం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము, అంటే మీ అలవాటుల నిమిత్తము, మీ యొక్క సాంప్రదాయము నిమిత్తము
మీ పండగల నిమిత్తము, మీ అలవాట్ల నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? బ్లాస్ట్. అంటే దేవుని కన్నా మీ యొక్క పారంపర్యచారం ఎక్కువైపోయిందా? దేవుని యొక్క ఉద్దేశం కన్నా నీ స్వంత జ్ఞానం ఎక్కువైపోయిందా? దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆయన తలస్తున్నాడో దానికన్నా నీ స్వంత నిర్ణయాలు ఎక్కువైపోయాయా? ఎప్పుడైతే దేవుని కన్నా మానవుని యొక్క ఆచారాలు, మానవుని యొక్క రూల్స్ ఎక్కువైపోతాయో అక్కడ సాతాను పనిచేస్తూ ఉంటాడు. దేవుని లేని చోట సాతానే ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తు యొక్క వర్తమానంను గౌరవించలేకపోయినట్లయితే నువ్వు క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోగలవు? క్రీస్తు యొక్క వర్తమానం యొక్క అర్థము నీ జీవితంలో లేకపోతే నువ్వు క్రిస్మస్ని హౌ కెన్ యూ సెలబ్రేట్? క్రీస్తు యొక్క వర్తమానానికి నీవు మర్యాద ఇవ్వకపోతే క్రీస్తుకు మర్యాద ఇవ్వలేనట్టే. దేవుని యొక్క వర్తమానానికి నువ్వు మర్యాద ఇవ్వలేకపోతే దేవునికి మర్యాద ఇవ్వలేనట్టే. ఇంకా చూద్దాము, కిందకి వెళ్దాం. 8వ వచనం నుంచి చూద్దాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఇప్పుడు మనం ఇందాక పాటలు పాడాం. ఆ పాటకి నిజంగా అర్థము నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన అని నిజంగా నువ్వు దేవుని వేడుకొని పాడుతున్నావా, లేకపోతే నీ యొక్క పెదాల నుండి పాడుతున్నావా? అమ్మో ప్రక్కోడు పాడుతున్నాడు, నేను పాడకపోతే బాగోదు. అమ్మో పాస్టర్ గారు చూస్తారు, మళ్ళీ పాడకపోతే బాగోదు. అమ్మో నేను వేరేగా ఉంటానేమో, అందుకే పాడేస్తే ఒక పని అయిపోద్ది కదా. పెదవులతో ఆరాధిస్తున్నావా, హృదయంతో ఆరాధిస్తున్నావా? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎవరు చెప్తున్నారు తెలుసా మాట? యేసయ్య. సాక్షాత్తు యేసయ్య అంటున్నాడు, మీరు అనవసరంగా కొన్ని పద్ధతులు పెట్టేసుకొని ఆ పద్ధతులు నాకు అడ్డుగా పెడుతున్నారు. ఏంటి నీ యొక్క పద్ధతులు? కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, అలవాట్లు మానుకోకుండా మనము ముందుకి అడుగేయలేకపోతాం. ఏంటి నీ యొక్క పద్ధతులు ఏంటి? దేవుడి నుండి నిన్ను దూరపరిచే ఆ యొక్క పద్ధతులు ఏంటి? వాట్ ఈస్ దాట్? ఒకసారి పరిశీలించుకోండి. ఈ యొక్క ఆదివారము మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. క్రిస్మస్ కొరకు మనం సిద్ధపరచబడాలి. హల్లెలూయా. క్రిస్మస్ యొక్క వర్తమానము మనలో ప్రతిఫలించాలి. క్రిస్మస్ యొక్క వర్తమానం మన యొక్క హృదయంలో ప్రతిఫలించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క క్రిస్మస్ క్రీస్తు కన్నా ఎక్కువైపోయిందా నీకు? క్రీస్తుకు అర్థమిస్తున్నావా నువ్వు? పరిశీలించుకో ఒకసారి. కొంతమంది తప్పు చేస్తూ చాలా బిజీగా ఉంటారు, తప్పు చేసేస్తూ ఉంటారు. ఆర్ యూ డూయింగ్ ద రాంగ్ థింగ్ అండ్ స్టేయింగ్ బిజీ, ఆర్ ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్? ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా నేను తప్పు చేశానని? నువ్వు మరణించే సమయంలో, అరే అనవసరంగా నేను తప్పు చేశానే, అనవసరంగా నేను ఈ మార్గంలో నడిచానే. ఆ సమయంలో నువ్వు బాధపడకుండా మరణించగలవా? బాధపడకుండా మరణించాలంటే ఈ సమయంలో నువ్వు సరైనటువంటి మార్గంలో నడవాలి. హల్లెలూయా. సరైన మార్గంలో నడవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మన యొక్క సాంప్రదాయము, మన యొక్క చారము లేకపోతే మన యొక్క అలవాటులు మనిషిని యొక్క సాంప్రదాయం అయిపోతుందో అది మనల్ని నాశనంలోకి. ఈరోజు నేను అడిగేది ఏంటంటే,
నీ యొక్క సాంప్రదాయాన్ని నువ్వు పరిశీలించగలవా? నీ యొక్క అలవాట్లని నువ్వు పరిశీలించగలవా? నువ్వు ప్రశ్నించగలవా? నీ యొక్క సాంప్రదాయాలను నువ్వు ప్రశ్నించగలవా? నీ యొక్క అలవాట్లను నువ్వు ప్రశ్నించగలవా? నువ్వు చేసేటువంటి పనులను నువ్వు ప్రశ్నించగలవా? క్యాన్ యూ క్వశ్చన్ వై యు ఆర్ డూయింగ్? ప్రతి తరంలో ఉండేటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రశ్నిస్తాడు. నువ్వు ఆ నాయకుడువా ఈరోజు? ప్రతి తరంలో ఒక నాయకుడు ఉంటాడు, వాడు ప్రశ్నిస్తాడు. ఎందుకు చేస్తున్నాం? దేని వల్ల చేస్తున్నాం? ఆ నాయకుడు నీలో ఉన్నాడా? లేకపోతే బిజీగా మన యొక్క పారంపర్యాచార్యాల్లో మనము పాల్గొంటున్నామా? ఒకవేళ నువ్వు ఆచారాలను సవాలు చేయలేకపోతే అజ్ఞానాన్ని మోస్తావు. ఏం మోస్తావు? అజ్ఞానాన్ని. అజ్ఞానము ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. హోషియా రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారై, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమండి, ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానం లేక. జ్ఞానము లేకపోవటం వల్ల నశిస్తున్నాము. జ్ఞానము లేనందున నశిస్తున్నాము. ఇంకా చదువుదాం. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక. విసర్జించుచున్నావు అంటే తృణీకరించడం. నువ్వు జ్ఞానమును తృణీకరించావు కాబట్టి నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నేను కూడా నిన్ను తృణీకరిస్తున్నాను, విసర్జిస్తున్నాను. నేను కూడా నేను ప్రక్కకు పెట్టేస్తున్నాను. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా నీ చేతిలో ఉన్న పుస్తకం చదవు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. నీ వచ్చే తరాన్ని మర్చిపోతాడు దేవుడు కావాలని. ఎందుకు? జ్ఞానమును మనం తృణీకరించినందుకు. వాట్ ఎ డిజాస్టర్. అందుకే బైబిల్లో రాసి ఉంటుంది, నువ్వేం సంపాదించుకున్నా సంపాదించకపోయినా నీ కలిగి ఉన్నదంతా నువ్వు ప్రక్కన పెట్టేసి నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలట. నువ్వు కలిగి ఉన్నదంతా నువ్వు ఖర్చు పెట్టి ఏం సంపాదించుకోవాలి? ప్రక్కవారు తిరిగి చెప్పండి, తట్టి చెప్పండి, జ్ఞానమును సంపాదించుకోండి. నేను కూడా జ్ఞానమును సంపాదించుకుంటానని చెప్పండి. హల్లెలూయా. అవివేకములో నడవద్దు, అజ్ఞానములో నడవద్దు. మీకు విషయం తెలుసా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. బైబిల్ ఉన్నటువంటి వారందరూ మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. ఓకే, తీసారా? ఓకే, అందరూ ఇలా చూపించండి నాకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇలా చూపించండి. ఇక్కడ ఒక తెల్ల పేజ్ ఉందా? ఈ తెల్ల పేజు నాకైతే 3 ఉన్నాయి. 3 తెల్ల పేజీలు ఉన్నాయి. కొంతమంది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఓకే, ఆ తెల్ల పేజీ యొక్క విలువ ఎంతో తెలుసా మీకు? 400 సంవత్సరాలు. ఆ తెల్ల పేజీ యొక్క సమయము 400 సంవత్సరాలు. యేసయ్య పుట్టుకకు మలాకీకు మధ్యన 400 సంవత్సరాలు జరిగింది. ఈ 400 సంవత్సరాల్లో ఏం జరిగి ఉండొచ్చు మీకే వదిలేస్తున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. మోషే ఆ యొక్క కొండ మీదకి ఎక్కి 10 ఆజ్ఞలు సంపాదించుకొని దిగే సమయానికి ఎవరు? మోషే కింద ఇశ్రాయేలు అందరినీ పెట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకు వీళ్ళు రానన్నారు పైకి, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఆయన కొండ ఎక్కాడు, శిఖరం ఎక్కాడు దేవునితో మాట్లాడడానికి. 10 ఆజ్ఞలు ఇస్తానన్నాడు. 10 ఆజ్ఞలు పట్టుకుని కిందకి దిగి వచ్చేసరికి కిందనేముందో తెలుసా? ఒక దూడ, బంగారపు దూడ. దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఆరాధిస్తున్నారు. కొన్ని రోజులు అంతే, అది కొన్ని రోజులు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లోనే రకరకాల డాక్ట్రిన్స్ రాశాం,
రకరకాల ఆలోచనలు రాశాం, రకరకాలైనటువంటి ఆచారాలని పెట్టేసుకున్నాం. యాంగ్లికన్ చర్చ్, ద క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్, ద గ్రీక్ క్యాథలిక్. మనము తెలియకుండా అనుకోకుండానో మన యొక్క ఆచారాల్లో పడిపోయాం. అజ్ఞానము ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఏం చేస్తుంది? హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అన్నిట్లుకన్నా పురాతనమైనది కదండి, అదే గొప్పదని చెప్పి అనుకోవద్దు. అర్థమైందా? కొంతమంది ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు, మా మతం ఇంకా పాతది, అందుకే మాది నిజమైన మతం. పాతదైతే ఏంటి? అప్పటి నుంచి అజ్ఞానంలో నడుస్తున్నామని దాని అర్థం. మా మతం, దేవుని దృష్టిలో మతమే లేనిది నువ్వు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? హల్లెలూయా. అందుకే ఒక్కొక్కసారి మీ తల్లిదండ్రులు కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి మీ యొక్క అమ్మమ్మ నానమ్మ కరెక్ట్ అవ్వకపోవచ్చు. తల్లిదండ్రులకు, మా ముందున్నటువంటి తరానికి మీరు అతి పెద్ద క్రిస్మస్ బహుమతి ఏమైనా ఇవ్వగలరు మీ యొక్క వచ్చే తరానికంటే ఏంటో తెలుసా? సత్యమును అందించటమే. హల్లెలూయా. సత్యమును అందించడమే. మీరు పరిశీలించాలి, ఎందుకు చేస్తున్నాం ఈ యొక్క సాంప్రదాయం, ఈ యొక్క ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నాం? క్వశ్చన్ మ్యాన్. మీ వచ్చే తరాన్ని, దేవుని యొక్క దృష్టిని దూరపరచొద్దు, వచ్చే తరానికి దగ్గరపరచాలి. హల్లెలూయా. మీరు కూడా మీ వచ్చే తరానికి అన్నిటికన్నా గొప్ప బహుమతి ఏమైనా ఇవ్వగలరంటే సత్యమునే ఇవ్వగలరు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. మనము ఒక్కొక్కసారి మన యొక్క అలవాట్లు, మన యొక్క సాంప్రదాయాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో తెలుసా మీకు? చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనవినై ఉన్నది. ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు రాస్తున్నాడు అనమాట ఈ సంఘానికి. ఏమని రాస్తున్నాడంటే వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారని. చదువుదాం మళ్ళీ, చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఏమని? వారు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారని. ఓకే. అయినను అందరూ చెప్పండి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది దేవుని యందు ఆసక్తి కలిగి ఉంది, కానీ జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోయాడు. ఆసక్తి. సో ఒక్కొక్కసారి మనము తప్పటి ఆసక్తి కలిగి ఉండొచ్చు. తప్పటి భజన మామూలుగా ఉండదా? భజన నీ హృదయంలో ఉందా? భజన చేస్తాడు, పక్కకి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసు? సిగరెట్ కాలుస్తాడు. భజన చేస్తాడు అందరి ముందు, పక్కకి వెళ్ళి ఇంకొక ఆమెతో బిందెచ్చి కూడేస్తుంది. ఏం ఆసక్తి అండి? చర్చికి వస్తే ఇంకా ఆడంత పరిశుద్ధుడు ఇంకోటి ఉన్నాడు. హోలీ ఆఫ్ హోలీస్. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. అలా ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నప్పుడు ఆయన వేసుకుంటాడు ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి నా పిల్లమైతే బాగున్నాను, నోట్లో నుండి మాత్రం సిస్టర్ అంటాడు. అయినను వారి ఆసక్తి
హల్లెలూయా. ఎటువంటి ఆసక్తి ఉండాలి? జ్ఞానానుసారం, అంటే జ్ఞానమును బేస్ చేసుకుని ఉండాలి. దేని బేస్ చేసుకొని? సాంప్రదాయాన్ని బేస్ చేసుకుని కాదు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. అలవాట్లు బేస్ చేసుకుని ఉండకూడదు. యూ షుడ్ బి జెలస్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు, తమ స్వనీతిని అంటే వారికి వారే నీతిమంతులు అనుకుంటారు. వారు చేసిందే రైటు, ప్రపంచం అంతా రాంగు. తెలుసా మీకు ఎవరైనా ఇలాగా? వారు చేసిందే రైటు, స్వనీతి. లాగ్ చేయి, చేస్తావా లేదా? అలాగా చేస్తావా? చేస్తావా? వారు దేవుని నీతిని ఎరుగక, చూడండి, దేవుని నీతి లేనప్పుడు, దేవుని జ్ఞానం లేనప్పుడు నీ సొంత జ్ఞానం వచ్చేస్తుంది. అక్కడ సొంత జ్ఞానం వస్తే ఏమైందో చూసాం కదా ఇందాక. మోషే కొండెక్కాడు, దిగాడు, దూడొచ్చింది. 400 సంవత్సరాలు బైబిల్లో రాయలేకపోయారు. అనేక విగ్రహాలు వచ్చాయి, అనేక ఆచారాలు వచ్చాయి, అనేక సాంప్రదాయాలు వచ్చాయి, అనేక మతాలు వచ్చాయి. కొన్ని మతాలు ఉన్నాయి, మీకు అవి ఉన్నాయని తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాంటి మతాలు ఉన్నాయి. దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. దేవుని పక్కన పెట్టి దేవుడు పక్కన పెట్టి ఈ పుస్తకమే మన నీతి, ఈ పుస్తకాన్నే ఫాలో అవ్వాలి. దేవుడెవడు? బైబిల్ ఏంటి? ఇది ఎందుకు చెప్తానంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలని. అందరూ చెప్పండి, సత్యాన్ని తెలుసుకో, అది నిన్ను విడుదల పరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమని అంటాడంటే, మీరు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తారో, హల్లెలూయా, మీరు సత్యాన్ని గ్రహిస్తారో ఆ సత్యము మిమ్మల్ని విడుదల పరుస్తుంది. మ్యాన్, వాట్ ఎ స్టేట్మెంట్. మన కళ్ళు ముందే కనబడుతుంది, గ్రహించలేం. గ్రహించడం అంటే దానికి మనకు ఒక సెన్స్ ఆఫ్ రియలైజేషన్ కావాలి. ఓకే, 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. అంటే నమ్మే ప్రతివాడికి నీతి కలగడానికి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి. సమాప్తి అంటే ఏంటి తెలుసా? సంపూర్ణం, కల్మినేషన్, ఆల్ టుగెదర్. ఎపిటోమ్. ధర్మశాస్త్రానికి ఎపిటోమ్ క్రీస్తు అయి ఉన్నాడట. అందుకే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు? నిజమైన ఆసక్తి కలిగి ఉన్నావా? అనవసరమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నావా? క్రీస్తు ధర్మశాస్త్రానికే ఒక శిఖరమై ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆచారం ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి. ఆమేన్. ఆచారము ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి, అంతేగాని నాట్ ది అదర్ వే రౌండ్. సత్యాన్ని ప్రక్కన పెట్టి ఆచారం పట్టుకోవద్దు. ఆమేన్. సత్యాన్ని ప్రక్కన పెట్టి ఆచారం పట్టుకోవద్దు. ఆచారము ఆచారంగా ఎప్పుడు కూడా సత్యం కాదు. ఉదాహరణకి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ ట్రీ పెట్టాం. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ సత్యమా? ఉట్టి క్రిస్మస్ ట్రీ పెట్టేసి ఇక్కడ ఏం చేయకపోతే ఏమైనా ఉంటుందా? కొంతమంది క్రిస్మస్ ట్రీకి కూడా వెళ్ళి మొక్కుతారు, అక్కడ కొవ్వొత్తులు పెడతారు, సిలువ వేసుకుంటారు. దాని ముందు వెళ్ళి వేసేసుకోండి సిలువ, దానికన్నా బెటర్. అలాంటి బుద్ధిహీన కార్యక్రమాలు చేయొద్దు. హల్లెలూయా. కొవ్వొత్తులు పెడతారు ఎందుకు? దేశం అంతా పెట్టింది. ఒకసారి ఒక అమ్మాయి రేప్ అయిపోతే
ఏమైనా వచ్చిందా దానివల్ల? ఎక్కడైతే మార్పు రావాలో అక్కడ రావాలి. ఆ యొక్క దానికి లా ఎక్కడ తీసుకురావాలి? పార్లమెంట్లో తీసుకురావాలి. కొవ్వొత్తు వెలిగిస్తే ఏమొస్తుంది దానివల్ల? నీ యొక్క జీవితంలో కూడా నువ్వు మార్పును పొందాలంటే అది ఎక్కడ మార్చాలో అక్కడ మార్చాలి. హల్లెలూయా. సాంప్రదాయానికి మూలం ఏంటంటే దాని యొక్క తలంపు. చాలా ప్రాముఖ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయానికి మూలం ఏంటి? తలంపు. ఆ యొక్క తలంపు ఏంటి? ఏం తలిచావు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? వాట్ నేను అలా చేయడానికి ప్రేరేపించడానికి కారణం ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్లానెట్ ఎర్త్లో, భూమి పైన అన్నిట్లకన్నా గొప్ప గొప్ప పండగ ఏదో తెలుసా? క్రిస్మస్. ప్రతి ఖండం చేసుకుంటుంది, ప్రతి దేశం చేసుకుంటుంది, ఇంక్లూడింగ్ దుబాయ్, ఇంక్లూడింగ్ ద ముస్లిం కంట్రీస్, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. దుబాయ్లోనండి నవంబర్లో ఒకసారి నేను అమెరికా నుంచి రిటర్న్ అవుతున్నాను. నవంబర్ 18 or 28వ తారీఖున, గుర్తులేదు కరెక్ట్గా. నవంబర్లోనే అంతా క్రిస్మస్ మ్యూజిక్. ఎయిర్పోర్ట్లోకి ఇలా ఎంటర్ అయితే క్రిస్మస్ మ్యూజిక్, క్రిస్మస్ మ్యూజిక్, క్రిస్మస్ డెకరేషన్స్, క్రిస్మస్ ట్రీస్. దుబాయ్లో ఐ వాజ్ షెల్ షాక్డ్. ఇది ఒక ముస్లిం కంట్రీ అయ్యుండి దే ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఆఫ్రికన్ కాంటినెంట్లో ప్రతి దేశము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆస్ట్రేలియన్ కాంటినెంట్ సెలబ్రేట్స్ క్రిస్మస్. ఏషియా, రష్యా, ఇంగ్లాండ్, ఎవ్రీ కంట్రీ ఆన్ ఎర్త్ మ్యాన్, ప్రతి కంట్రీ, ప్రతి దేశము క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. అన్నిటికన్నా పెద్ద పండుగ ఇది. అన్నిటికన్నా పెద్ద పండుగ లేకపోతే అన్నిటికన్నా పెద్ద వ్యాపారమా? అది నువ్వు ప్రశ్నించాలి. అన్నిటికన్నా పెద్ద పండగ, అన్నిటికన్నా పెద్ద వ్యాపారమా? క్రిస్మస్ సీజన్లో జరిగే సేల్ ఎక్కడా జరగదు, ఎప్పుడు జరగదు. క్రిస్మస్ సీజన్లో జరిగే వ్యాపారము ప్రపంచవ్యాప్తంగా అంత వ్యాపారం మళ్ళా ఎప్పుడు జరగదు. క్రిస్మస్కి కొత్త ఇల్లు కొనుక్కోవాలంటారు కొంతమంది కొత్త బళ్ళు కొనుక్కోవాలనుకుంటారు. ఇంకా ఇక్కడ మనకు భారతదేశంలో ఆ యొక్క ఆచారం రాలేదు, కానీ అది వచ్చేస్తుంది త్వరలో. ఎవరో ఒకడు పాస్టర్ గారు చెప్తాడు, నాలాగా పులిపిట్టెక్కి క్రిస్మస్ కొనుక్కోండి, అదొక ఆచారం అయిపోద్ది. అది కాదండి, కొంతమంది అప్పు చేసి బట్టలు కొనుక్కుంటారు క్రిస్మస్కి. నో, క్రిస్మస్కి అప్పు చేసి బట్టలు కొనుక్కోవద్దు. ఆ వర్తమానానికి విరుద్ధమే అది, అప్పు చేయటం. ఎలా ఉంది మన జీవితం ఈరోజు? సాంప్రదాయంలో మునిగిపోయామా? సాంప్రదాయం అనేటువంటి ఊబిలో దిగిపోయామా? ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది, కానీ ప్రపంచం అదే పరిస్థితిలో ఉంటుంది ప్రతి సంవత్సరం. దాని అర్థం ఏంటంటే పండగ అయితే చేసుకుంటుంది, కానీ ఆ యొక్క పండగ యొక్క వర్తమానం యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోతుంది. ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడిగి ఈ యొక్క వర్తమానం ముగించాలనుకుంటున్నాను. ఆ యొక్క ప్రశ్నలు ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్న నువ్వేం చేస్తున్నావు? ఈ క్రిస్మస్ సీజన్లో ఏం చేస్తున్నావు? నువ్వు వర్తమానానికి లోబడుతున్నావా? సాంప్రదాయానికి లోబడుతున్నావా? ఈ యొక్క క్రీస్తు నేను ఏ జీవితం అయితే జీవించాలని చెప్పి ఆశపడ్డాడో ఆ జీవితాన్ని జీవిస్తున్నావా, లేకపోతే నీకు నచ్చిన జీవితం జీవిస్తున్నావా? దేవుడు నీ జీవితంని ఎలాగైతే ఉద్దేశించాడో ఆ యొక్క జీవితము నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితం జీవించగలుగుతున్నావా? ఎందుకు లెగుస్తున్నావో, ఎందుకు పడుకుంటున్నావో తెలియట్లేదు. ఇంకా ఒక దైవికమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? ఒక అర్థపూర్వకమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? అర్థంతో కూడినటువంటి ఉదయం ఉందా నీకు? అర్థంతో కూడినటువంటి సాయంత్రం ఉందా నీకు? క్రిస్మస్
ఏ వర్తమానాన్ని అయితే అందింప చేయాలనుకుందో ఆ వర్తమానంను నువ్వు అందింపచేస్తున్నావా? ఇతరులు నిన్ను అడగగలుగుతున్నారా, ఎందుకండి క్రిస్మస్ ఎంత ఇలా చేసుకుంటున్నారు, అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారండి? అడగట్లేదు ఎవరు. క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే లైట్స్, క్రిస్మస్ అంటే ఫుడ్, క్రిస్మస్ అంటే ఆ రోజు సంఘానికి వెళ్తాం, క్రిస్మస్ అంటే ఆరాధన. Christmas is not about celebrating the event. Christmas is about celebrating the message. Hallelujah. ఈ ఉదయ కాలము ఒకసారి కళ్ళు మూసుకుందాం, మళ్ళీ మనం పరిశీలించుకుందాం. మనలో ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఉన్నట్లయితే ఒకసారి ఆ యొక్క మార్పును నీకు నీవుగా కోరుకుంటేనే మంచిది. దేవుడు ఆ యొక్క మార్పును కోరితే మంచిది కాదు. నీకు నీవుగానే ఆ యొక్క మార్పును ప్రారంభిస్తే దాంట్లో ఉండే సంతోషం వేరు, దాంట్లో ఉండేటువంటి ప్రతిఫలం వేరు. నీ యొక్క ఆసక్తి ఎలా ఉంది? జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యూ, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీబడి ఎల్స్. నీ పొరుగు వారి పైన దృష్టి పెట్టొద్దు, ప్రక్కవాడు ఏం చేస్తాడని చెప్పి ఆలోచించొద్దు. నీ గురించి ఆలోచించే సమయాన్ని. నీవు పెద్దవారు అయి ఉండొచ్చు, చిన్నవారు అయి ఉండొచ్చు, కానీ ఈ యొక్క సమయం నీకు దేవునికి మధ్యనున్నదే. నీ యొక్క వచ్చే తరానికి ఈ యొక్క సత్యాన్ని అందింప చేయగలుగుతున్నావా? నీ పిల్లలు నిన్ను చూసి నడుచుకోగలుగుతున్నారా? ఈ యొక్క క్రిస్మస్ సీజన్ ఆ యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని అందింప చేయగలుగుతున్నావా? గుర్తుపెట్టుకో, సాంప్రదాయం ఎప్పుడు కూడా సత్యాన్ని దాటి ఉండకూడదు, సత్యాన్ని కప్పివేయకూడదు, సత్యాన్ని అణిచివేయకూడదు, సత్యాన్ని ఎంపవర్ చేయగలగాలి, ఆర్ సత్యాన్ని ఎన్హాన్స్ చేయగలగాలి, సత్యాన్ని మ్యాగ్నిఫై చేయగలగాలి. సత్యాన్ని మనం బలపరచలేము, బలహీనపరచలేము. సత్యాన్ని మనం మ్యాగ్నిఫై చేయొచ్చు, సత్యాన్ని మనం ఎత్తి చూపచ్చు. ఈ క్రిస్మస్ సీజన్ ఆ యొక్క సత్యం, క్రీస్తు ఈ యొక్క భూలోకం పైన పెట్టినటువంటి ఆ యొక్క వర్తమానము, దేవుడు రాజ్యము మరలా తిరిగి నీ యొక్క హృదయంలో స్థాపింప చేయాలనేటువంటి ఆ యొక్క వర్తమానమును నీ యొక్క హృదయంలో నువ్వు స్థాపింప చేయగలుగుతున్నావా? నేను నువ్వు ప్రశ్నించుకో. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాలం నాయనా, మేము ఆ యొక్క నేత్రాలు నీవైపు ఎత్తుతుంటుండగా నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా దేవా. ఈ యొక్క ఉదయకాలమున నాయనా దేవా, మా యొక్క పారంపర్యచారములను, మా యొక్క సాంప్రదాయములను దేవా, మా యొక్క అర్థం లేనటువంటి క్రియలకు నైనా వాటికి ఇంకా మేము సమాధిలో వాటిని పాతాళంలో పాతేస్తున్నాం రాజా. ఎటువంటి అసత్య కార్యములు ఉండకూడదు, ఎటువంటి అసత్య విషయాలు ఉండకూడదు. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.